వెల్కమ్ టు మంగళ వీడియోస్. ఆదాయం తగ్గింది, కేంద్ర నిధులపై ఆధారం పెరిగింది. ఇవి నేనంటున్న మాటలు కాదు, మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అంటున్న మాటలు. అయితే ఈ మాటల వెనుక ఉన్న మర్మం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోని నేను వరకైతే చూసేయండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. గడిచిన 8 నెలలుగా ఎంత ప్రయత్నించినా ఆదాయం పెరగడం లేదని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ వెనకబడి ఉందని ఆయన అయితే అన్నారు. ప్రభుత్వం సమర్థంగా పనిచేస్తుందని, పాలన సాఫీగా సాగుతుందని, కానీ ఆదాయం మాత్రం తక్కువగా ఉండటం, ఇది గత ప్రభుత్వం చేసిన విధ్వంసమే కారణమని అన్నారు. గత ప్రభుత్వం విధ్వంసానికి వైద్యం చేస్తామని మీరు చెప్పడంతోనే కదా మీకు ఓట్లు వేసింది అని న్యూట్రల్ ఓటర్స్ అయితే అంటున్నారు. ఇక వైసీపీ సింపథైజర్స్ అయితే సూపర్ 6 ఎగ్గొట్టడానికే ఈ నాటకాలు, డ్రామాలు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఎందుకు ఇలా అన్నారు అండ్ దాన్ని సెటరైట్ ఎలా చేయాలన్నది సజెస్ట్ చేశారంట. అదేంటో చూద్దాం. అకార్డింగ్ టు చంద్రబాబు నాయుడు గారు, గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. ఆ ప్రభావం ఇప్పటికీ కొనసాగుతుంది. అందువల్ల ఎంత ప్రయత్నించినా ఆదాయ వృద్ధి సాధ్యపడడం లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆదాయ మార్గాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని మంత్రులు, కార్యదర్శులతో జరిగిన సమావేశంలో ఆయన అయితే సూచించారు. ఇక్కడ అసలు ప్లాన్ ఆఫ్ యాక్షన్ సజెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై దృష్టి పెట్టాలని, ఏ శాఖకు ఎన్ని నిధులు రావాలి, ఏపీకు ఏ పథకాల కింద ఎంత కేంద్రం కేటాయిస్తుంది అనే విషయాలను సమగ్రమైన పరిశీలన చేయాలని సూచించారు. కేంద్రం నుంచి నిధులు తీసుకునేందుకు మార్చి 31 వరకు గడువుందని, అందువల్ల ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు అన్ని విభాగాల అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర నిధులను సమర్థంగా ఉపయోగించుకోవడం ద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవచ్చని ఆయన అయితే ప్రపోజ్ చేశారు. అంతేకాక అవసరమైనప్పుడల్లా తాను సహకరిస్తానని, అట్ ద సేమ్ టైం టీడీపీ ఎంపీల మద్దతు కూడా ఉంటుందని హామీ ఇచ్చారు. వికసిత్ భారత్ వంటి కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ఏపీకి ఎంత నిధులు లభించవచ్చు అనే దానిపై అధ్యయనం చేయాలని సూచించారు. అలాగే కేంద్రం అమలు చేస్తున్న ఇతర పథకాల ద్వారా ఏపీకి నిధులు రావాల్సి ఉందని, వాటిని సమర్థంగా ఉపయోగించుకోవాలని అన్నారు. మార్చి 31 తర్వాత కూడా అదే ప్రయత్నం కొనసాగించాలని, కొత్త ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే విధంగా కృషి అవసరమని చంద్రబాబు అయితే తెలిపారు. ఇన్ అడిషన్ టు దిస్, ట్రాన్స్పరెన్సీ ఇన్ గవర్నెన్స్ అండ్ పీపుల్ గవర్నెన్స్ ని కూడా ప్రపోజ్ చేశారు. ఏప్రిల్ నుంచి అధికారులు గ్రామాలకు వెళ్లి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని, వారి సమస్యలకు పరిష్కార మార్గాలు కనుగొనాలని సూచించారు. ప్రభుత్వ పాలన కేవలం కార్యాలయాల వరకు పరిమితం కాకుండా నేరుగా గ్రామ స్థాయిలో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే ఇది జన్మభూమి కమిటీ లాగా మళ్ళీ నెగిటివ్ అవుతుందా, లేక గత అనుభవాన్ని కన్సిడర్ చేసుకుని ఏమన్నా డిఫరెంట్ గా ఎఫెక్టివ్ గా ప్లాన్ చేస్తారా? ఈ థీమ్ అనేది స్లైట్లీ వైసీపీ ఫాలో అయిన గడప గడపకు మన ప్రభుత్వం అన్నట్టుగానే కనిపిస్తుంది. మరి వాళ్ళలాగా పబ్లిసిటీ పిచ్చికి పోయి ఇంపార్టెన్స్ ఇస్తారా పబ్లిసిటీకి, లేక ప్రాబ్లమ్ సాల్వింగ్ కి ఇంపార్టెన్స్ ఇస్తారో చూడాలి. మరి మొత్తానికి చూస్తే చంద్రబాబు ఆదాయాలేమి గురించి ఆందోళన వ్యక్తం చేస్తూనే కేంద్రం నుంచి వచ్చే నిధులను పూర్తిగా వినియోగించుకోవాలని అధికారులను అయితే ఆదేశించారు. త్వరలో రాష్ట్ర బడ్జెట్ సిద్ధమవుతుండటంతో టీడీపీ ప్రభుత్వం నిధులను ఎలా సమకూర్చుకుంటుందో చూడాల్సింది. ఏపీ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడేందుకు ఈ చర్యలు ఎంతవరకు సహాయపడతాయనేది కాలమే నిర్ణయించాలి. ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అ వీడియో టిల్ దెన్.